కొండాపూర్లో నిన్న జరిగిన రేవ్ పార్టీ కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కారుపై ఎంపీ స్టిక్కర్ కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. రేవ్ పార్టీ నిర్వహించిన అశోక్ నాయుడును ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ రేవ్ పార్టీలో ముఖ్యమైన వ్యక్తిగా అశోక్ ఉన్నారు. వీకెండ్ సందర్భంగా రేవ్ పార్టీని నిర్వహించింది అశోక్ నాయుడు అని పోలీసులు తేల్చారు. రేవ్ పార్టీ సందర్భంగా 2 కార్లను సీజ్ చేసిన పోలీసులు అందులో ఒక ఫార్చునర్ కారుకు లోక్సభ ఎంపీ స్టిక్కర్ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ కారులో ఎవరు వచ్చారు, ఆ ఎంపీ పేరేంటి, ఆయనే వచ్చారా లేక ఆ కారులో ఆయన బంధువులు ఎవరైనా వచ్చారా అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేశారు. అశోక్ నాయుడికి రాజకీయ నేతలతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆదివారం కొండాపూర్ ఎస్వీ సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి 11 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీగా గంజాయి, డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్నవారు ఏపీకి చెందిన వారుగా గుర్తించారు. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం నాయుడు కొంతమంది అమ్మాయిలను తీసుకొచ్చి యువకులతో ఎంజాయ్ చేస్తున్నారు. వీరిని ఎస్టీఎఫ్ బి టీం పట్టుకుంది. ఆ తర్వాత శేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సిఐ సంధ్య తెలిపారు. వీరి వద్ద నుంచి 2 కేజీల గంజాయి, 50 ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 6 కార్లు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 9 మందిని అరెస్టు చేశారు. దీనిపై ఫుల్ డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కొండాపూర్ రేవ్ పార్టీ విషయంలో దర్యాప్తు చేపడుతున్న కొద్దీ కొత్త అంశాలు ఈ కేసులో వెలుగులోకి వస్తూ ఉన్నాయి. రేవ్ పార్టీలో ఇప్పటి వరకు సేకరించినటువంటి వివరాల ప్రకారంగా రేవ్ పార్టీలో కీలక సూత్రధారి అప్పికట్ల అశోక్ ని పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ అశోక్ దగ్గరనే గంజాయి, డ్రగ్స్, ఇతర పదార్థాలన్నిటిని కూడా స్వాధీనపరుచుకొని ఈ కేసు విచారణ గురిపిస్తా ఉన్నారు. డ్రగ్స్ కి అలవాటు పడి డ్రగ్స్ కి బానిసలకు మారినటువంటి వారినే టార్గెట్ గా చేసి నిత్యం ఈ అశోక్ ఈ పార్టీల పేరుతో వారందరినీ ఒక చోట గ్యాదరింగ్ చేయించి దాని ద్వారా ఈ డ్రగ్స్ అమ్మకాలు జరుపుతా ఉన్నాడంటూ కూడా అతని టార్గెట్ డ్రగ్స్ స్వీకరించేటువంటి యువత అనే దానిపై కూడా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. ఏదైతే నిన్న కారు ఒకటి లభ్యమయ్యి ఆ కారు పైన ఏపీకి చెందినటువంటి ఒక ఎంపీ స్టిక్కర్ దాగి ఉందో అది AP 39 SR 0001 నెంబర్ చెందినటువంటి ఫార్చునర్ వాహనం ఒక లోక్సభ ఎంపీ స్టిక్కర్ అంటించుకొని తిరుగుతా ఉన్నాడంటూ ఆ వాహనం అశోక్ దే. కొంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని అతన్ని పేర్లు చెప్పుకొని ఇన్ని రోజుల పాటు ఎవరికి దొరకకుండా ఈ దందా కొనసాగిస్తా ఉన్నాడంటూ కూడా ఎక్సైజ్ అధికారులు గుర్తించడం జరిగింది. ఎంపీ స్టిక్కర్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు, ఎప్పటి నుంచి చలామణి అవుతా ఉన్నాడు, ఆ పొలిటీషియన్ కి అశోక్ ఉన్న సంబంధాలు ఏంటి అనే దాంతో కూడా పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. ప్రతి వీకెండ్ లో ఆంధ్ర నుంచి అబ్బాయిలను తీసుకొచ్చి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో హైదరాబాద్ లో కొన్ని చోట్ల ఈ రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలు, లిక్కర్ పార్టీలను పెట్టి అమ్మాయిలను పెట్టి ఈ అసభ్య నృత్యాలను చేయించి దాని ద్వారా ఈ డ్రగ్స్ సరఫరా జరుపుతా ఉన్నాడు అనే అనుమానం పైన పోలీసులు నిన్న రైడ్ చేసి ఎక్సైజ్ అధికారులు మొత్తం అక్కడ ఉన్నటువంటి సొత్తునంతా కూడా స్వాధీనపరుచుకొని వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి కార్లు, వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి సామాగ్రిని అంతా కూడా అధికారులు ఇమీడియట్ గా వంతా సీజ్ చేసి షేర్లింగంపల్లి ఎక్సైజ్ అధికారులకు తరలించడం జరిగింది. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నాడు, ఈ పార్టీకి చెందినటువంటి ఎంపీ స్టిక్కర్ ఇతనికి ఎలా వచ్చింది, ఇన్ని రోజుల పాటు చాలా మంది పేర్లను చెప్పుకొని బెదిరించుకొని వాళ్ళ పేర్లని అడ్డు పెట్టుకొని ఈ రోజు దందా నడిపినట్టుగా కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎక్సైజ్ అధికారులు వివరాలను కూడా సేకరిస్తున్నారు. వైశాలి, అయితే అంటే ఈ కేసు మొత్తం కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేస్తున్నారంటే 9 మందిని అరెస్టు చేశారు కదా, వారిని విచారిస్తున్నారా? ఈ 9 మంది గతంలో ఎక్కడెక్కడ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారు, ఎక్కడైనా డ్రగ్స్ పార్టీలో పాల్గొని దొరికినటువంటి కేసులు వీరిపై నమోదై ఉన్నదా,
ఈ అశోక్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి పార్టీకి ప్రత్యేకంగా మీరు రావడానికి గల కారణాలు ఏంటి? ఈ అమ్మాయిలని ఎడవేసి అమ్మాయిలతో రేవ్ పార్టీ ఉంటుందని ఆశ చూపించి ఈ పార్టీలు కండక్ట్ చేస్తుంటే మీ అందరూ వస్తున్నారా అనే ఒక కోణంలో కూడా ఎక్సైజ్ అధికారులు ఈ వివరాలన్నీ కూడా ఇప్పటికే 9 మందిని విడివిడిగా క్వశ్చన్ చేసి ఆ వివరాలను కూడా సేకరించడం జరిగింది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, ఇంత అరికడతా ఉన్నా, ఇంత ఉక్కుపాదం మోపుతా ఉన్నా 100 కిలోల గాంజాయి నిన్న ఒక్క పార్టీలో లభ్యం పట్ల మనం చూస్తూ ఉంటుంటే దీన్ని ఏ రకంగా తీసుకొచ్చి ఈ యువతకు అమ్మేటువంటి ప్రయత్నం చేశాడు ప్రధాన నిందితుడు అశోక్ అనే పూర్తి వివరాలు సేకరిస్తా ఉన్నారు. ఈ గంజా ఏపీలో ఎక్కువగా పండిస్తూ ఉంటుంటారు. ఆ ఏపీ నుంచి తెలంగాణ వచ్చేటప్పుడు బార్డర్ లో ఈ చెక్కింగ్స్ జరగలేదా, చెక్కింగ్స్ జరిగినా కూడా ఇతను ఎంపీ తాలూకా వ్యక్తి అని చెప్పి పోలీసులు ఏమైనా వదిలేశారా, నిజంగానే ఆ ఎంపీకి ఈ అశోక్ కి ఈ పార్టీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అంటూ కూడా అన్ని కోణాల్లో ఇటు అశోక్ ని దొరికినటువంటి 9 మందిని వివరాలను కూడా సేకరించి గతంలో ఎక్కడైనా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినటువంటి రికార్డ్స్ ఉన్నాయా అంటూ కూడా ఆ ఓల్డ్ కేసెస్ అన్నిటిని కూడా బయటికి తీస్తా ఉన్నారు వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.